ఓ 10 రోజులు వెనకకు మరి చూడుర్రి వామ్మో ఏమెండలు దంచుడు దంచుతున్నాయి అర్ధగంట సేపు బయట తిరిగితే బేవుసులు అవుతున్నారు గాళ్లకు ఎండ దెబ్బ కొట్టిందట గల పానం సుస్తైందట అని మాట్లాడుకున్నాం ఎన్నడు ఇంతగానం కొట్టలేదట మరి సూరన్న సురుకులకు తల్లడం మల్లడం అయినోళ్ళు ఇప్పుడు జరంత సల్లబడ్డారబ్బా వరంగల్ నిజామాబాద్ జనగాం జగిత్యాల సిరిసిల్ల పెద్దపల్లి కరీంనగర్ ఖమ్మం జిల్లాలను పొట్టు అరుచుకుంటుంది ఆగో రోడ్లు చెరువులు అయితే బండ్లు ఈదుకుంటా పోతున్నాయి గియానలకే అటు ఖమ్మం జిల్లా గార్ల పాకాల వాగు పొంగుతుండే వరకు వచ్చిపోయేటోళ్లకు తిప్పలైతుంది వరంగల్ పెద్ద పెద్ద చెట్లే ఇరిగిపడ్డాయి సిరిసిల్ల పిడుగులు పడి ఇద్దరు కాలం చేస్తే నలుగురికి దెబ్బలు తాకినాయి జర్రంతాన కొడితేనే నిజామాబాద్ జిల్లాలో రోడ్లు అక్కర రాకుండా అయినాయి ఇప్పుడే ఇట్లా ఉంటే నైరుతి ఋతుపవనాలు వచ్చిన తర్వాత మరి పరిస్థితి ఎట్లా ఉంటుందో. ఇది 25 సంవత్సరాల నుంచి ఇక్కడ రోడ్లు వేసుడే లేదు. చాలా మంది మహిళలు మరి విద్యార్థులందరూ కూడా ఈ వర్షం నీటిలో జారిపడి మరి కాళ్ళు విరగొట్టుకొని మరి హాస్పిటల్ పాలిన సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఇక కళ్ళల్లో వడ్లు తడిసి చిన్న గోస కాదు రైతులది చక్కదనాల పంటలు తడిసిపోవట్టే కుప్పవోసుడు నేర్పుడు కుప్పవోసుడు ఇదే పని అవుతుంది. తడుచుడు 20 రోజుల నుంచి ఇట్లనే ఉంటే మరి ఎట్లా రైతు ఎట్లా బాగుపడతారు. తడిసిన వడ్లను కొనాలని ఆడాడ ధర్నాలు చేస్తున్నారు రైతులు. రేపు నుంచి 3-4 రోజుల వరకు కూడా 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక తమిళనాడులో చూడు ఒక్కపారే జలపాతం దుంకే వరకు వరద ఎట్లా నూకొస్తుందో. ఓ 5గురు కొట్టుకపోతుంటే 4గురిని కాపాడిరట గజ ఈతగాళ్ళు. మన తాను ఇంకో 4-5 వద్దులు ఆనలు దంచే కోపున్నదట. ఇవ్వల జాగ్రత్తలు ఉంటే మంచిది.